ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. మన ప్రభువును ప్రియ రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లోని ఆత్మీయులైన మన సంఘ సభ్యులకు మరియు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. మన అనుదిన వాక్య ధ్యానాల్లో నిన్నటి నుండి మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు లూకాసు వార్త 15వ అధ్యాయం నుండి అందిస్తూ ఉన్న ధారావాహిక సందేశాలను వింటున్నాం. ఈరోజు వారు ద కాయిన్ విచ్ వాస్ లాస్ట్ అండ్ ఫౌండ్, పోగొట్టుకొని తిరిగి సంపాదించుకున్న నాణాన్ని గురించి దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఈరోజు మార్చి 8, 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మహిళా మనులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ విమెన్స్ డే. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా కష్టాల కడలిలో, కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో, కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనుందిన నీ కృపను
ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనుందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనుందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు అనుదిన దైవ ధ్యానంకు స్వాగతము. ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా నా యేసయ్య మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. మరి మారు మనసు గురించి మీరు ఉపమానముల ద్వారా బోధించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు ప్రభా. మరి మీ ఉపమానములు మేము మరి నేర్చుకుంటుండగా తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి సరియైన రీతిలో అర్థం చేసుకుని వాటిని మా జీవితాల్లో మరి అమలు చేసుకుంటకు తండ్రి దాన్ని మరి మేము ఫాలో అవుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య మీ బంగారు పాదాలను బట్టి బ్రతిమాలు వేడుకొచ్చున్నాను ప్రభా. అవును ప్రియులారా, మనం ఇదివరకే తప్పిపోయిన గొర్రె గురించి మరి ఉపమాన రీత్యా యేసుక్రీస్తు బోధించిన విధానాన్ని మనము నేర్చుకుని ఉన్నాము. గొర్రె ఒక సంఘం నుండి అనగా ఒక గుంపు నుండి అది బయటికి వెళ్ళిపోయింది. దాన్ని కాపరి స్వరంతో మరి దాని స్వరం వినిపించి దాన్ని తిరిగి మందలోనికి చేర్చుకున్నాడు. ఇక్కడ చూసినట్టయితే మరి లూకాసు వార్త 15వ అధ్యాయంలో పోగొట్టుకున్న ఒక నాణెం గురించి మరి యేసుక్రీస్తు ఉపమానం చెప్పి ఉన్నారు. 8వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనము. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. మరి ఇక్కడ ఒక స్త్రీకి 10 వెండి నాణములు ఉండగా ఒక నాణెము పోగొట్టుకుందండి. పూర్వకాలము మరి ఇశ్రాయేలీల చరిత్రను కానీ మరి హెబ్రీ గ్రంథంలో మనం చూసినట్టయితే ఒక స్త్రీకి 10 నాణెములు ఎప్పుడు ఇవ్వబడతాయనగా ఒక స్త్రీ ఇంకొక పురుషునితో ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఆ స్త్రీకి ఒక వెండి మాలకి 10 నాణెములు అటాచ్ చేసి ఇస్తారు. మామూలుగా ఇప్పుడున్న సర్మన్స్లో ఎలా చేస్తారంటే రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడము లేదా ఏదైనా జ్యువెలరీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా. ఆ విధంగానే పూర్వకాలము ఇశ్రాయేలీల పద్ధతి ప్రకారము ఒక స్త్రీ ప్రదానం చేయబడినప్పుడు పురుషుని ఇంటి నుండి ఆమె 10 వెండి నాణెములను ఆమె పొందుకుని ఉంటుంది. అది ఒక చైన్కి అటాచ్ చేసి ఇస్తూ ఉంటారనమాట. ఈ 10 నాణెములను తన వివాహం వరకు జాగ్రత్తగా కాపాడుకుంటా ఈ యొక్క స్త్రీ యొక్క బాధ్యత అయి ఉంది. మరి ఒకవేళ బై మిస్టేక్ ఎక్కడైనా ఆ నాణెములను పోగొట్టుకుంటే ఈ 10 నాణెములను కూడా వాళ్ళు ఈ 10 ఆజ్ఞలకు ప్రతీకగా ఆ స్త్రీకి ఇచ్చేవారని ఒక ప్రతీక ఉంది. అందులో ఏ ఒక్క కాయిన్ మిస్ అయినా కూడా తన మ్యారేజ్ బ్రేక్ అవుతుంది, ఎంగేజ్మెంట్ బ్రేక్ అవుతుంది, ఆ పెళ్ళి జరగడానికి వీలు ఉండదన్నమాట. అంటే ఇదంతా కూడా ఒక స్త్రీని వివాహానికి సిద్ధపరచుటకు పెట్టిన ఒక నియమంగా ఇశ్రాయేలీ ప్రజలు ఆచరించిన ఒక ఆచారం. మరి ఇక్కడ చూసినట్టయితే ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే
ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు వెతుకుతుంది అని అన్నారు. ఎందుకంటే మనం మామూలుగా అనుకుంటాం 9 నాణాలు ఉన్నాయి కదా, ఒక్క నాణ్యం కోసం ఎందుకు వెతకడం. ఇక్కడ గొర్రెల విషయంలో కూడా 99 గొర్రెలు ఉండగా ఒక్క గొర్రె కోసం ఎందుకు కాపరి వెతికాడు. కానీ ఆ ఒక్క గొర్రె ఎంత ప్రత్యేకతో ఇక్కడ ఒక్క నాణెము కూడా ఆ స్త్రీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేస్తుంది. ఎందుకనగా ఆ నాణెము దొరకనట్టయితే తన జీవితము వేరే మార్గంలో వెళ్తుంది, ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ అవుతుంది. కాబట్టి ఈ స్త్రీ ఏం చేసింది, కొన్ని కార్యాలు చేసింది. దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతికింది. గొర్రెకు నాణానికి ఇక్కడ తేడా చూసినట్టయితే గొర్రె ఇన్నోసెంట్గా బయటికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ వెండి నాణము పోగొట్టుకుంటే అంటే యజమాని యొక్క నిర్లక్ష్యం వల్ల అది పోయింది. నాణెము వెళ్ళిపోలేదు, ఇంట్లోనే ఉంది. కాకపోతే అది నిర్లక్ష్యం వల్ల అది కింద పడిపోయింది, ఎక్కడో కనబడకుండా పోయింది. ఆ సమయంలో మరి ఆ నాణెపు యజమానురాలు ఏం చేసింది, చీకటి ఉన్నందున దీపము వెలిగించి ఇల్లును ఊడ్చి దొరకు వరకు జాగ్రత్తగా వెలికింది. ఇక్కడ దీపము అన్న పదానికి మనం చూసినట్టయితే ఎవరైతే చీకట్లో నివసిస్తుంటారో వారికి వెలుగు ఉండదు, అక్కడ ఏమి జరుగుతుందో తెలియదు. మరి అలాంటి చీకటిని తొలగించాలి అంటే దీపము వెలిగించాలి. ఆ దీపము వెలిగించాలి అంటే వాక్యం అనే దీపము మరి వారికి అవసరత ఉంది. స్వరాన్ని బట్టి గొర్రెను ఏ విధంగా మరి కాపరి కాపాడాడో ఇక్కడ యజమాని వాక్యం అనే వెలుగులో నాణాన్ని వెతకడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తాము. అది దొరికినప్పుడు మరి ఆమె ఎంతో సంతోషించింది. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. గొర్రె దొరికినప్పుడు పరలోకంలో ఎంత సంతోషం కలిగిందో మరి ఈ పోగొట్టుకున్న నాణెము దొరికినప్పుడు కూడా దేవదూతల ఎదుట అంత సంతోషం కలిగిందండి. మరి ఈ రెండిటిని మనము కంపేర్ చేసి చూసినట్టయితే, ఒకటి ఇది ఇంట్లోనే ఉంది కానీ తప్పిపోయింది, గొర్రె సంఘాన్ని వదిలి తప్పిపోయింది. రెండిటికి చాలా తేడా ఉంది. సంఘము ఇది ఇన్నోసెంట్గా గొర్రె వెళ్ళిపోయింది, ఈ నాణెము మాత్రం యజమాని యొక్క నెగ్లిజెన్సీ వల్ల ఇది తప్పిపోయింది. కానీ చివరికి రెండు కూడా దొరికినాయి. ఒకటి స్వరము విని తన దారికి వచ్చింది, రెండవది నాణెము దీపము వెలిగించి అనగా చీకటిలో ఉన్న ప్రజలకి వాక్యం అనే వెలుగు దొరికినప్పుడు ఆ వాక్యము ద్వారా ఈ వాక్యం అనే వెలుగులో ఈ నాణెంని కనుగొనబడింది. ఈ రెండు కార్యాలు జరిగినాయి. ఎప్పుడు జరిగాయంటే మారు మనస్సు కలిగినప్పుడే ఈ రెండు కార్యాలు జరిగినాయి. మరి ఇక్కడ మారు మనస్సు కలిగిన సందర్భంలో పరలోకంలో సంతోషం కలుగుతుంది, దేవుని దూతల ఎదుట కూడా సంతోషం కలుగుతుంది. ప్రియులారా, మరి మనము కూడా ఆలయానికి వెళ్తాము, అన్ని కార్యక్రమాల్లో ఉంటాము, గృహంలోనే ఉన్నాము, కానీ మనం కూడా తప్పిపోబడి ఉన్నామేమో ఒకసారి ఆలోచించాలి. నిజంగానే మనము నిజమైన క్రైస్తవులుగా ఉన్నామా? ఇంట్లో ఉంటూనే తప్పించబడ్డామా? తప్పిపోయామా? మనం తప్పిపోవడానికి మరి ఎవరి యొక్క నెగ్లిజెన్సీ ఉంది? మన నెగ్లిజెన్సీ ఉందా? మన యజమానుల నెగ్లిజెన్సీ ఉందా? అది మనము మన జీవితాన్ని పరీక్షించుకున్న వారమై ఉంటాం. మరి మనల్ని వెదుకుటకు వాక్యం అనే దీపాన్ని వెలిగించే యజమాని మనకున్నాడా? ఆ వాక్యపు వెలుగులో మనము వెదకబడుచున్నామా? సరి అయిన వాక్యము మనం వింటున్నామా? అబద్ధ బోధలకు మనం తల ఒగ్గుతున్నామా? దాన్ని మనము పరీక్షించుకోవాలి. ఈ రోజుల్లో ఉన్న వాక్యము అంతా కూడా ప్రాస్పరిటీ. ఎక్కడ శుభం జరుగుతుంది, ఎక్కడ మేలు జరుగుతుంది, ఎక్కడ మీకు మేలు కలుగుతుందని బోధిస్తారో అక్కడికే మనం వెళ్ళడానికి ఇష్టపడుతుంటాం. తప్పును ఖండించి మనలో ఉన్న చీకటిని తొలగించుటకు దీపాన్ని వెలిగించి సరి అయిన వాక్యాన్ని మరి బోధించే బోధకుల దగ్గరికి మనం వెళ్ళము. మనకు అది రుచించదు. గొర్రెని చూసి అయ్యో బయటికి వెళ్ళిపోయింది, అన్యులు ఎలా ఉన్నారు, గొర్రెలు అనగా బయట తప్పిపోయిన అన్యులను చూసి మనము హేళన చేసి వారి గురించి మనం అపహసించుట కంటే ఇంట్లో ఉండి తప్పిపోయిన మరి నాణెం వల్లే మనం ఉన్నామా? మనల్ని మనము ఈ లెంట్ కాలంలో పరీక్షించుకుని మన జీవితాలను వాక్యం అనే దీపపు వెలుగులో సరిచేసుకుంటకు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.
సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాపము చేసి పడియున్న చోటు, పాపము చేసి పడియున్న చోటు ప్రాపుగా నీవు చూపుము ప్రభువా, ప్రాపుగా నీవు చూపుము ప్రభువా. కోపగించక నాపై కృప చూపుమా, కోపగించక నాపై కృప చూపుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ప్రేమ సంతోష ఆనందములను, ప్రేమ సంతోష ఆనందములను ప్రధాన యాజక పోగొట్టుకుంటిని, ప్రధాన యాజక పోగొట్టుకుంటిని. ప్రేమతో నీవు సమకూర్చుమా, ప్రేమతో నీవు సమకూర్చుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను